అందరికి నమస్తే. ఎట్లున్నారు? నిమ్మలంగానేనా? నేనైతే ఎగ్దమ్ కిరాకున్నా. సో మరి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరి ప్రేమ ఆశీర్వాదం నాకైతే కావాలి, గట్లనే సపోర్ట్ కూడా కావాలి. ఏం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మాత్రమే చేయరు, నాకు ఏం వద్దు. ఓకేనా? రైట్. ఇయాలటి ముచ్చట ఏంటంటే హైదరాబాద్ పట్టణానికి మళ్ళీ ఊర్లలో నుంచి యువకులు అయితే చాలా మంది గణపతుల పండుగ వస్తుందంటే కథం పక్కున్న సీనన్న బండో, శంకరన్న బండో, యాదన్న బండో, నరసన్న బండో తీసుకొని పట్నం పోయేద్దాం పరి అని చెప్పేసి ముగ్గురికి ఎక్కి ఇక గుర్రున్న తీసుకునే పూరలకే ఈ ముచ్చట తీసుకొని వచ్చిన జరభద్రం. ఎందుకంటే ఇక గణపతుల పండుగ వచ్చిందంటే ఎవరు కూడా ఏం ఆలోచించారు. ఇంకా ముందుగా వాళ్ళకు ఆలోచన వచ్చేది ఏంటంటే చాలా హైదరాబాద్ ధూల్పేట పోయినామా, ఎల్బీ నగర్ పోయినామా, గణేషుని తీసుకొచ్చినామా, కూర్చుని పెట్టినామా, ధూమ్ధామ్ తీసినామనే ఆలోచన ఉంటుంది. కానీ పోయేటోళ్ళు అయితే జర జాగ్రత్త. ఎట్లా అంటే పోయే ముందు నీ బండ కాదా చెక్ చేసుకోవాలి. పక్కల బండి అయితే అస్సలు ముట్టుకోదు. మరి ఆ బండికి ఆర్సీ ఉన్నదా, నెంబర్ ప్లేట్ సరిగ్గా ఉన్నదా, పొల్యూషన్ సరిగ్గా ఉన్నదా, A to Z అన్ని భద్రంగా ఉన్నప్పుడే బండి మీద మీరు బయటికి వెళ్ళాలి. ఇంకొకటి పోయేటప్పుడు ఇద్దరు మాత్రమే, ఇంకొకటి నెత్తికి హెల్మెట్ ఉండాలి. లేదంటే యా గలీల చూడు తెలంగాణ పోలీస్ అన్నలు అంటే ట్రాఫిక్ పోలీస్ అన్నలు కెమెరాలు పట్టుకొని రెడీగా ఉండి టిక్కుం 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 ఫోటోలు కొట్టి ఫైన్ వేస్తురు. అగో నేను ప్రెస్, అగో నేను పోలీసు, అగో నేను అడ్వకేట్, నన్ను ఏం చేయరని చెప్పేసి చాలా మంది బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు నేను అడ్వకేట్, నేను ప్రెస్ అని ఏమి రాసుకొని పోయినా కూడా ఈడ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది ముఖ్యంగా నాకే కాబట్టి నిన్న కోటికి కెమెరాకు చిన్న చిప్పు కోసం అని పోతే వస్తుంటే ఏముంది బండికి గిట్లా అంటే ఇంటికాడ ఉన్నప్పుడు మనం ఎక్కువ వాడం కాబట్టి పిల్లలు మనకు తెలియకుండానే నెంబర్ ప్లేట్ నిరగొట్టే అవకాశం ఉంటుంది. మరి గట్లున్నప్పుడు తప్పు చేసినట్టే కదా, అంటే ముందుగా చెక్ చేసుకోవాల్సింది మనం. సో అందుకే తర్వాత ఏమైందంటే 1,005 రూపాయలు అంటే ఇప్పటి ఫైను, గతంలో ఉన్నటువంటి ఫైన్ కూడా మొత్తం గిట్లా కట్టిన తర్వాత ఏం చేస్తూకుంటాను. అగో నలుగురు ఎప్పే నేనే ఈ విధంగా ఉంటే ఎట్లుంటుందని చెప్పేసి ఎంబడే మరి గిట్లా కొత్త నెంబర్ ప్లేట్ వేయించిన. మరి ఎందు గురించి మీ అందరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటే చాలా మంది ఎక్కువ కార్లలో తిరుగుతారు, బండ్లని అవసరం లేదు ఇక్కడికిక్కడనే అనుకుంటాం. కానీ ఈ గల్లీలకు తిరిగినా, పక్క బస్తీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా మనకు పోలీస్ స్టేషన్ అండర్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చెక్ చేసే అవకాశం ఉంది. దయచేసి బండ్ల మీద తిరిగే ప్రతి అన్న కూడా జాగ్రత్త వహించాలి. ఇంకొకటి మైనర్ అంటే 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి చిన్నారుల గనక మీ వాహనాలు ఇచ్చినట్టయితే తల్లిదండ్రుల పైన కూడా కేసులు అవుతున్నాయి, జాగ్రత్త. మరి ముచ్చట మంచిగా ఉంది సీనన్న అనేటోళ్ళు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా మళ్ళీగా.